హలో వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ మౌనిక. నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నానండి అట్ 49 హాస్పిటల్, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వెరీ సింపుల్ టాపిక్ అండి, ఫర్టైల్ పీరియడ్. సో ఫర్టైల్ పీరియడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫర్టైల్ పీరియడ్, ఏంటి ఫర్టైల్ పీరియడ్ అంటే ఒక మంత్లో ఏ టైంలో అయితే కపుల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ మ్యాక్సిమం ఉంటుందో దాన్ని మనం ఫర్టైల్ పీరియడ్ అంటాం. సో ఒక లేడీకి యావరేజ్గా సైకిల్ లెంత్ వచ్చేసి అరౌండ్ 28 to 30 days ఉంటుందండి. సో ఈ 28 to 30 daysలో ఈ ఓవ్యులేషన్ అంటే ఓవరీ నుంచి ఒక మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అవ్వడం, ఈ ప్రాసెస్ అన్నది ఎప్పుడు జరుగుతుందంటే ఇట్ ఈస్ 14 days బిఫోర్ ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ అండి. సో ఒక 28 days లేడీలో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 28 నుంచి 14 మైనస్ చేస్తే అరౌండ్ ది 14th day ఇట్స్ హ్యాపెనింగ్. అదే ఒక 30 days ఉన్న లేడీకి 30 minus 14 అండి, అరౌండ్ ద 16th day ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఫర్టైల్ పీరియడ్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2 days బిఫోర్ దిస్ డే ఆఫ్ ఓవ్యులేషన్ టు 2 days పోస్ట్ దిస్ డే ఆఫ్ ఓవ్యులేషన్. సో ఒక 28 days లేడీ సైకిల్లో 14th day ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి బిట్వీన్ 12th to 16th day మనం ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఈ పీరియడ్ మనం ఎలా డిటర్మిన్ చేస్తున్నామంటే ఎగ్ విడుదలైనది ఎంత లైఫ్ స్పాన్ ఉంటుందంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 24 to 36 hours అండి. కమింగ్ టు స్పర్మ్స్, ఏవైతే వెజైనాలో డిపాజిట్ అవుతాయో, స్పర్మ్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్లో ట్రాప్ అయి ఉంటాయో అవి డైరెక్ట్గా స్విమ్అప్ చేసి ట్యూబ్లో చేరి ది ఎగ్ని ఫర్టిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్పర్మ్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 3 days, 72 hours దాకా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం టుగెదర్ కన్సిడర్ చేసి ఈ ఫర్టైల్ పీరియడ్ని మనం డిటర్మిన్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీయాలంటే 30 days ఉన్న లేడీలో సైకిల్, అక్కడ 16th day ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి ఫర్టైల్ పీరియడ్ కౌంట్ చేయడం 14th day నుంచి 18th dayగా చేస్తామన్నమాట. నో ఈ ఓవ్యులేషన్ అవుతుందా లేదా, బికాజ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫండా మనము అప్లై చేయలేం కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు కానీ అలా మనకు సైన్స్ ఏమన్నా ఉంటాయా, బాడీలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఏమన్నా తెలుస్తుందా అని అడుగుతారు చాలామంది పేషెంట్స్. సో వన్ వచ్చేసి స్ట్రాటజీ బేసల్ బాడీ టెంపరేచర్ అంటారండి. అంటే బెడ్ నుంచి మనం నిద్ర నుంచి లేచిన వెంటనే యూ డిడ్ నాట్ కన్జ్యూమ్ ఎనీ ఫుడ్, డ్రింక్ ఎనీ వాటర్, ఏం యాక్టివిటీ ఇంకా చేయలేదు అన్నప్పుడు టెంపరేచర్ రికార్డింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డైలీ మనం తీసుకుంటూ వెళ్ళగా ఓవ్యులేషన్ జరుగుతుంది అనగా ఆ పీరియడ్ అరౌండ్ దట్ ఫ్యూ డేస్లో మనకు బేసల్ బాడీ టెంపరేచర్లో అరౌండ్ 0.5 to 1 degree centigrade ఎలివేషన్ ఉంటుందన్నమాట. సో దిస్ కెన్ బి వన్ ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసండి సర్వైకల్ మ్యూకస్, కింద మనకు వెజైనాలో స్లైట్ సర్వైకల్ మ్యూకస్ అని ఉంటుంది కదా, ఈ కన్సిస్టెన్సీ అనేది ద క్వాంటిటీ గ్రాడ్యువల్గా పీరియడ్ అయిపోయిన టైం నుంచి ఎక్కువ అవుతూ వెళ్తుంది. అరౌండ్ ది టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఏమవుతుందంటే చాలా వాటరీ అయిపోయి చాలా అబండెంట్గా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యూకస్ని మనం చేతిలోకి తీసుకుంటే స్లైట్గా మనం ఇట్లా ఫింగర్స్ని అపార్ట్ చేసినప్పుడు ఒక స్ట్రింగ్ లాగా స్ప్రెడ్ అవుతుంది వితౌట్ బ్రేకింగ్ ఆల్ ది వే అప్ టు 8 to 10 centimeters అనమాట. దాన్ని స్పిన్ బార్కెట్ టెస్ట్ అంటాం. సో ఇలాంటి టెస్ట్ జరిగినప్పుడు ఇలా బ్రేక్ కాకుండా స్ట్రింగ్ స్ప్రెడ్ అయితే అది పాజిటివ్ ఉన్నట్టు, అంటే ఓవ్యులేషన్ జరుగుతున్నట్టు అనమాట. సో దిస్ ఈజ్ అన్ అదర్ టెస్ట్ అనమాట. ఇంకొంతమందికి ఏంటి అంటే మిడిల్ ఆఫ్ ద సైకిల్ చాలా పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు లోవర్ అబ్డామిన్లో, దీన్ని మిటెల్ష్మర్స్ పెయిన్ అంటారు. భయపడాల్సింది లేదు, ఇన్ఫ్యాక్ట్ ఈ పెయిన్ వస్తుంది అంటే వీళ్ళలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో ఓవ్యులేషన్కి సైన్స్ ఏవేవి చూసామంటే బేసల్ బాడీ టెంపరేచర్లో స్లైట్గా రైజ్ రావడము, లేదా సర్వైకల్ మ్యూకస్ స్పిన్ బార్కెట్ టెస్ట్ అంటాము పాజిటివ్ రావడము, లేదా లోవర్ అబ్డామిన్లో పెయిన్ అనడము. అట్ ద సేమ్ టైం సర్విక్స్ కూడా సాఫ్ట్ అవుతుంది, స్లైట్గా ఓపెన్ అవుతుందండి దాంట్లో ఉన్న ఆస్ వచ్చేసి అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. కొంచెం ఇవన్నీ సబ్జెక్టివ్ టెస్ట్స్, వేరీ అవ్వచ్చు పర్సన్ టు పర్సన్. ఆబ్జెక్టివ్గా టు డిటర్మిన్ ఏముంది అంటే మనకు ఓవ్యులేషన్ కిట్స్ అన్నవి దొరుకుతాయి. ఈ కిట్ అన్నది ఎలా ఉంటుందంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా కిట్స్ ఉంటాయో అలానే ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ యూరిన్లో ఎల్హెచ్ అన్న ఒక హార్మోన్ ఉంటుంది, ల్యూటినైజింగ్ హార్మోన్, బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చి ఈ ఎల్హెచ్ హార్మోన్ సర్జ్ వచ్చినప్పుడే మనకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ఓవ్యులేషన్ జరుగుతుంది. సో బాడీలో బ్లడ్లో లేదా మన యూరిన్లో ఈ ఎల్హెచ్ సర్జ్ని మనం డిటెక్ట్ చేయగలిగితే వీ కెన్ ప్రెడిక్ట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. సో ఎప్పటి నుంచి ఈ టెస్ట్ చేసుకుంటూ పోవచ్చు అంటే
వీ హ్యావ్ టు మైనస్ 17 అండి ఫ్రమ్ ద యావరేజ్ లెంత్ ఆఫ్ యువర్ సైకిల్. సో ఒక 28 డేస్ సైకిల్ ఉన్న లేడీలో 17 మైనస్ చేస్తే అరౌండ్ ద 11th డే అనమాట. సో 11th డే నుంచి డైలీ మార్నింగ్ బెస్ట్ శాంపుల్ విల్ బి అరౌండ్ 10 to 2 PM మధ్యలో కలెక్ట్ చేసిన యూరిన్ శాంపుల్. సో ఈ శాంపుల్తో మనం ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఎలా ఉంటుందో సేమ్ ఉంటుంది కాబట్టి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ని ఆ వెల్లో వేస్తాము. వేసి వీ హ్యావ్ టు లుక్ ఎట్ C and T అని ఇండికేషన్స్ ఉంటాయి, కంట్రోల్ అండ్ టెస్ట్ అనమాట. సో కంట్రోల్లో లైన్ వస్తుంది అండ్ టెస్ట్ మీద కూడా లైన్ వచ్చింది అంటే టెస్ట్ పాజిటివ్ వచ్చినట్టు అండ్ మనకు ఓవ్యులేషన్ నెక్స్ట్ 12 to 24 అవర్స్లో జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. అదే మనకు కంట్రోల్ దగ్గర మాత్రమే ఒక లైన్ వచ్చి టెస్ట్ అన్న ప్లేస్లో లైన్ రాలేదు అంటే ద టెస్ట్ ఈజ్ నెగిటివ్. వీ హ్యావ్ టు రిపీట్ ద టెస్ట్ ద నెక్స్ట్ డే. అదే కొంతమందిలో వీక్ పాజిటివ్ అంటే వెరీ ఫెయింట్ లైన్ నియర్ T వస్తుంది, అప్పుడు ఇంకొకసారి నెక్స్ట్ డే రిపీట్ చేయండి. ఒకవేళ బోత్ కంట్రోల్ దగ్గర టెస్ట్ దగ్గర బోత్ ప్లేసెస్ మనకు లైన్ రాలేదు అంటే దట్ మీన్స్ ద టెస్ట్ ఇస్ ఇన్వాలిడ్ అనమాట. యూ హ్యావ్ టు యూజ్ అనదర్ కిట్, ద కిట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ వెల్ అని అర్థం. దిస్ ఈజ్ ఓవ్యులేషన్ టెస్ట్. మనం దీనికంటే డెఫినెటివ్గా తెలుసుకోవాలి అంటే ఫాలిక్యులోమెట్రీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో డైలీ మనం లైక్ సర్టెన్ సైజ్ ఆఫ్ ఫాలికల్ అటైన్ అయిన తర్వాత డాక్టర్స్ విల్ అడ్వైజ్ అనమాట ఆల్టర్నేట్ డేస్ కానీ స్కాన్స్ చేసుకుంటూ చూసుకున్నప్పుడు ఒక ఫాలికల్ మంచి మెచ్యూర్ ఎగ్ అన్నది 18 to 24 millimeters ఫాలికల్ సైజ్ అయిన తర్వాత ఎనీ టైమ్ ఇట్ కెన్ రప్చర్ అనమాట. రప్చర్ అయింది అన్న ఎవిడెన్స్ కూడా మనకి స్కాన్లో ఎలా తెలుస్తుంది అంటే ద పెరిఫెరల్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఇర్రెగ్యులర్ అయిపోతాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఫ్లూయిడ్ వెనకాల యూట్రస్ వెనకాల కలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ వేరియస్ ఇండికేషన్స్ ఆన్ స్కాన్ దట్ ఓవ్యులేషన్ హ్యాస్ హ్యాపెండ్. సో ఈ టైం నుంచి కన్సెప్షన్ ప్లాన్ చేసుకోవాలి, ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు. సో దట్ వాజ్ అబౌట్ ఫర్టైల్ పీరియడ్. I hope it was informative and helpful to you all. Thank you.